హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే అక్షయ తృతీయ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈరోజు బంగారమే కాకుండా ఇంకేం కొనొచ్చు అనేది కూడా మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజిస్తారన్నమాట. ఈరోజు బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని అయితే మాత్రం నమ్ముతారు. ఈరోజు బంగారం ఎక్కువగా కొంటారు. బంగారం కొనలేని వారు శంఖం కొని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇంకా శ్రీయంత్రం కొని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇంకా మట్టి కుండ కొనడం వల్ల కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. అలాగే గవ్వలు కొని ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి అమ్మవారితో పాటు పూజా మందిరంలో ఉంచుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు అనేవి మనకు లభిస్తాయండి. ఇంకా చూసుకుంటే ఈరోజు బార్లీ గింజలు కొని పూజా మందిరంలోని లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించినట్లయితే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం లభిస్తుందండి. ఇంకా మీ సంపద అయితే రెట్టింపు అవుతుంది. ఈరోజు ఏ పని చేసినా విఫలం కాదని అయితే మాత్రం నమ్ముతారండి. ఎందుకంటే అక్షయ తృతీయ అంటేనే అనంతమైనది, ఫలప్రదమైనదిగా చెప్తూ ఉంటారు. ఈరోజు విష్ణుమూర్తిలోని భాగమైన వేదవ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించాడని చెప్తారు. ఇంకా చూసుకున్నట్లయితే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది కూడా అక్షయ తృతీయ రోజే. ఇంకా విష్ణుమూర్తి పరశురాముడి అవతారాన్ని ఈరోజే ఎత్తాడని కూడా ఒక నమ్మకం. ఈరోజు శ్రీ సూక్తాన్ని 11 సార్లు పఠిస్తే మంచి జరుగుతుందండి. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కూడా చాలా మంచిదండి. ఓం శ్రీం శ్రీయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు కానీ 11 సార్లు కానీ జపించండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇవన్నీ చేస్తేనే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని అయితే కాదండి. మన మనసులో అమ్మవారి మీద నమ్మకం లేకుండా మనం ఇలాంటి పూజలు ఎన్ని చేసినా వాటికి ఫలితం అయితే ఉండదండి. ఇది నేను నమ్మే సిద్ధాంతం. అలాగే ఈరోజు ఇవి కొనడం వల్ల అమ్మవారి ఆశీస్సులు అయితే ఖచ్చితంగా లభిస్తాయండి. మీకు వీలున్నది అది వీటిలో ఏదైనా సరే కొని పూజా మందిరంలో పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం అయితే లభిస్తుందండి. నాకు తెలిసిన విషయాలైతే మీకు షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.